నీలాంజనసమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండసంభూతం తం నమామి శనైశ్చర్యం. అందరికీ నమస్కారం. ఆలయ దర్శనానికి స్వాగతం. ఈరోజు మనం మహారాష్ట్రలోని ఉన్న శని సింగ్నాపూర్ అనే ఆలయానికి విచ్చేస్తున్నాము. ఆలయ చరిత్ర విశిష్టత గురించి తెలుసుకుందాము రండి. మనలో శనిగ్రహం అంటే చాలా భయం, కానీ జ్యోతిష శాస్త్రం ప్రకారంగా అంటే జన్మలగ్నం ప్రకారంగా అందరికీ శనిగ్రహం కీడు తలపెట్టాడు. శనిగ్రహం అనుకూలమైన లగ్నాలు మీకు వివరిస్తాను వినండి. వృషభ లగ్నం, మిథున లగ్నం, కన్యా లగ్నం, తులా లగ్నం, మకర లగ్నం, కుంభలగ్నం. ఈ లగ్నం వారికి శనిగ్రహం ఎప్పుడు అనుకూలంగానే ఉంటుంది. జీవితకాలం శనిగ్రహం వీరికి అధిపతి. శని సింగ్నాపూర్ అనే గ్రామం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన షిరిడి నగరానికి మరియు ఔరంగాబాద్ నగరానికి మధ్యలో నెలకొని ఉంది. ఇక్కడి దైవము స్వయంభు అనగా భూమి నుండి స్వయంగా ఉద్భవించిందని అర్థం. నల్లని గంభీరమైన రాతి విగ్రహం. ఖచ్చితంగా ఏ కాలానిది ఎవరికి తెలియదు, అయినా చాలా కాలం నుంచి ఈ విగ్రహం ఇక్కడ పూజిస్తున్నారు. పూర్వం ఇది ఒక కుగ్రామం. శని సింగ్నాపూర్ స్థానిక పల్లెటూరికి చెందిన గొర్రెల కాపరి చెప్పిన కథ ప్రకారం స్వయంభు అయిన శనీశ్వరుడు అనాదిగా ఇక్కడ కొలువై ఉన్నాడు. కనీసం కలియుగం ప్రారంభం నుండి దీనికి ఉనికి ఉన్నట్లుగా నమ్ముతారు. అప్పటి నుంచి ఉన్నా కూడా ఇక్కడ దేవుడికి దేవాలయం లేకపోవడం విశేషం. ఎంత ప్రయత్నించినా ఇక్కడ దేవాలయాన్ని నిర్మించలేరు. పూర్వం గొర్రెల కాపరి అటువైపుగా వెళుతూ తన చేతిలో ఉన్న కర్రతో ఈ రాతిపై గట్టిగా మోదాడు. వెంటనే రాతి నుంచి రక్తం స్రవించడం మొదలైందని ఆ కాపరి తెలిపారు. వెంటనే అక్కడ ఓ ప్రకాశవంతమైన వెలుగు ప్రసురించింది. ఈ విషయాన్ని గొర్రె కాపరులు దిగ్భ్రాంతితో చూడసాగారు. ఈ విషయం ఆ నోట ఈ నోట గ్రామం మొత్తం చీరిపోయింది. వెంటనే పల్లె మొత్తం ఆ అద్భుతాన్ని చూచేందుకు గుమిగూడారు. ఆ రోజు రాత్రి శనీశ్వరుడు గొర్రెల కాపరి స్వప్నంలో కనిపించారు. తాను శనిదేవుడినని చెప్పాను. అద్వితీయముగా కనిపించనున్న ఆ నల్లరాయి తన స్వయంభు రూపమని కూడా ఆ గొర్రె కాపరికి చెప్పారు. గొర్రెల కాపరి స్వామిని ప్రార్థించడమే కాకుండా తన తప్పును క్షమించమని వేడుకొన్నాడు. తన తప్పుకు శిక్షగా తాను స్వామికి ఆలయం నిర్మించి ఇస్తానని ప్రాధేయపడ్డాడు. దానికి సమాధానంగా శని మహాత్ముడు ఆకాశం మొత్తం తనకు నీడని చెప్పాడు. తాను సర్వేశ్వరుడని చెప్పడమే కాకుండా తనకు ఎటువంటి దేవాలయం అవసరం లేదని స్పష్టం చేశాడు. తాను బాహుటగా ఉండటం ఇష్టపడతానని చెప్పారు. ప్రతిరోజు పూజ చేస్తూ శనివారాలు తప్పకుండా తైలాభిషేకం చేయమని శనీశ్వరుడు గొర్రెల కాపరికి చెప్పాను. దీంతో గొర్రెల కాపరి తన ప్రయత్నాన్ని ప్రారంభించాడు. శ్రీ శనీశ్వర స్వామి వారి అనుగ్రహం వల్ల శని సింగ్నాపూర్ గ్రామంలో తలుపులకు తాళాలు లేకుండా అంటే దుకాణాలకు కానీ ఇళ్లకు కానీ ఎటువంటి తలుపులు లేకుండా జీవించడం సాగించారు. కావున శనిగ్రహం అనగానే మనం భయభ్రాంతులవుతాం. అది తప్పు. ఎవరైనా సరే నీతి నిజాయితీ ధర్మం పాటిస్తారో వారికి శనిగ్రహ దేవుడి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. కావున మనం ఈ శని సింగ్నాపూర్ ఆలయం దర్శనం చేసుకొని విశిష్టత గురించి తెలుసుకుందాం. కాబట్టి ఇంకా మీరు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ధన్యవాదాలు.